91 కీర్తన మనం చదువుతున్నాం కదండి. మహోన్నతుని రెక్కల చాటున, అంటే ఎలాగైతే కోడి తన బిడ్డలని ఇలా తన రెక్కల చాటున దాచుకుంటుందో ఆపద నుండి, అలాగే ఒక తల్లి ప్రార్థన తన బిడ్డలని సకల ఆపదల నుంచి అది కాపాడుతుంది, నిబంధనకు వారసులుగా మారుస్తుంది. ప్రియులారా, ఒక్కొక్క స్త్రీ జీవితంలోంచి ఈరోజు మనం చూడబోతున్నాం. మొట్టమొదటగా సారాని మనం చూసినట్లయితే ప్రియులారా, ఆదికాండము 21వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మనం చూస్తే, దేవుడు సారాకు వాగ్దానం ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, అమ్మా వచ్చే సంవత్సరం నాటికి నువ్వు ఒక కుమారుణ్ణి కంటావు అని అన్నాడు. ప్రియబిడ్డ, గొడ్రాలు అనే ఒక భయంకరమైన నింద సారా తన జీవితంలో మోసింది. కానీ ఆమె అవమానం వంక చూడలేదు, మనుషుల వంక చూడలేదు, కానీ దేవుణ్ణి విశ్వసించింది కనుక ఆమె అంటుంది, నిన్నటి దినాన మనం ధ్యానించామండి, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, దేవుడు నాకు సంతోషం కలుగజేసెను అని ఇస్సాకు అనే తన కుమారుడికి పేరు పెట్టింది. ప్రియబిడ్డ, అది తాత్కాలికమైన సంతోషం కాదు ప్రియ తల్లి. ఆమె విశ్వాసం, ఆ దేవుడి వాగ్దానం పైన ఆమె ఉంచిన నమ్మకము తాత్కాలికమైనది కాదు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటండి, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పటికే కార్యం జరిగిపోతే సంతోషపడుతుంటాం, సాక్ష్యం చెప్తుంటాం, అయిపోయింది అనుకుంటాం. కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం చాలా గొప్ప గొప్ప ప్రార్థనలు చేస్తుంటాం, ఎన్నో అడుగుతుంటాం దేవుణ్ణి, అవి అవుతాయా అని కూడా కొన్నిసార్లు మనం ఆలోచించాం, జరిగామా అని కూడా కొన్నిసార్లు మనము ఆలోచన చేయము. కానీ ఒక తల్లిగా నువ్వు దేవుని సన్నిధిలో మొర పెడుతున్న ప్రతి ఒక్క మొర, ఆయన వాగ్దానాలను నమ్మితే, ఎందుకు వాగ్దానాలతో కూడిన ఈ సిరీస్ని మనం చేస్తున్నామంటే ప్రియులారా, నేను ప్రతిరోజు మా బిడ్డల కొరకు నేను వీటన్నిటిని సిద్ధం చేసి నేను ప్రార్థన చేసేదాన్ని. ఒకరోజు నేను అనుకున్నాను, ఇది ప్రతి తల్లికి తెలియాలి, అందరూ ప్రార్థన చేయాలి అని చెప్పి ఎప్పటి నుండో ప్రార్థిస్తున్నాను ఈ సిరీస్ చేయడానికి. ప్రియ తల్లి, సారా ఎలాగైతే దేవుని వాక్యాన్ని నమ్మిందో, ప్రతి తల్లి దేవుని వాక్యాన్ని నమ్మాలి. పరిస్థితిని కాదు, నీ బిడ్డల జీవితంలో జరుగుతున్న ప్రస్తుతమైన ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ని కాదు మనం నమ్మాల్సింది. ఏంటి అంటే దేవుని వాగ్దానాన్ని మనం నమ్మాలి.